కుమారి ఏం చేస్తుండవు? ఇదిగో అన్నం తిన్నాక పోగలని కావచ్చు. ఇప్పుడు తోముకుంటే ఉదయం తోముకోవచ్చు కదా. పొద్దున్న ఇవన్నీ పొద్దున్న ఇవన్నీ చేయాలి, పూజ చేసుకునేసరికి లేదు. ఏముంది బాగా చీకట్లో నాలుకలు ఇచ్చే పనులు అవుతాయి కదా అని. నీకన్నా కొంచెం లేటుగా వేస్తారు అసలు. అందుకే సింక్ బౌళ్ళన్నీ గడిగేస్తే పోతాయి. ఓ అది కానీ మంచి పనే. ఓకే, ఇప్పుడు గడిగేదే మంచిది. నీట్గా ఉంటే పొద్దున్న ఆరితే తట్టుకోవచ్చు. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ భోజనం చేస్తారా? మేమైతే భోజనం చేసినాము. మధ్యాహ్నం తోమేను, మళ్ళీ ఎన్ని బౌళ్ళు వచ్చినాయి చూడండి. ఇవన్నీ సింక్ అని తోమేస్తాం లేని ఇవన్నీ కడిగేసినాం. ఇదిగో 2 పూట్ల కూర చేస్తే మధ్యాహ్నం చేసిన కూర ఒక బాక్సు, ఇప్పుడు చేసిన బాక్సు, ఒక కూర ఒక బాక్సు. ఇంకా రేపు కూడా ఉన్నాయి కూరలు పడలేక ఇంకా అలా బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం లేని. ఈ బోకులన్నీ కడిగేసుకుంటే ఉదయాన్నే ఈ సింక్ కూడా క్లీన్ చేసేస్తే నీళ్ళు పోతే ఇవన్నీ చేసేసుకున్నామంటే పొద్దున్నే కొంచెం పని ఫ్రీ అవుతుంది. షాప్కి కొంచెం తొందరగా వెళ్ళచ్చు. ఓకే ఫ్రెండ్స్, అందరు గుడ్ నైట్ నాన్న. అందరు తిన్నారా లేదా కామెంట్ చేయండి. గుడ్ నైట్ నాన్న.